పెద్ద పోర్ట్‌ఫోలియో కూర్చున్న డిప్యూటీ సీఎం అవసరమైతే హోమ్ మినిస్టర్ తీసుకుంటాడు మా నాయకుడని పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు చెప్తూ ఉన్నారు. అంత సిగ్గులేని జెండా మోసే కూలీలు నేను ఎక్కడ చూడట్లా. వాళ్ళ జెండా తప్ప అన్ని పార్టీల జెండాలు మోస్తారు, వాళ్ళ నాయకుడికి భజన చేస్తాడు. వాళ్ళని నేను సూటిగా అడుగుతున్నాను, మీ నాయకుడు పార్టీ పెట్టి ఎవరికి ఉపయోగం? ప్రజలకు ఉపయోగమా, మీకు ఉపయోగమా, ఆయనకు ఉపయోగమా? ఆయనకి ప్యాకేజీలు తట్టుకోవడానికి తప్ప ఆ పొలిటికల్ పార్టీ దేనికి పనికిరాలేదు. అసలు ఆయన గెలుపు ఒక గెలుప మీరు చెప్పండి. 21 సీట్లలో నించుంటే ఆయన ఓటింగ్ శాతం ఎంత? 21 ఎలా గెలుస్తాడు? దాన్ని బట్టే ఈ మొత్తం ఎన్నిక ఎంత ఫేక్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. రెండవది, 2 చోట్ల నిలబడితే 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి అతను. అసలు అతను పొలిటికల్గా గెలిచే పరిస్థితే లేదు. ఆయన గెలుస్తానని నమ్మకం ఉంటే ఎందుకు ఆయన గతంలో నించున్న ప్లేస్లో కాకుండా మార్చి ఇంకొక చోటుకి ఎందుకు వెళ్తున్నాడు ఫస్ట్ చెప్పాలి. రెండవది వచ్చి ఆయన గెలుస్తానని నమ్మకం ఉంటే జబర్దస్త్ టీంని కానీ, టీవీ ఆర్టిస్టులు కానీ, కుటుంబంలో ఉన్న మొత్తం ఆర్టిస్టులు, కుటుంబంలో ఉన్న బంధువులందరినీ ఎందుకు వచ్చి ప్రచారం చేసుకున్నారు? నువ్వే ఒక పవర్ స్టార్ అన్నప్పుడు నీకెందుకు వీళ్ళందరి ప్రచారం? నీ ఫోటో పెడితే ఒట్టేసేయాలి కదా. లాస్ట్ మినిట్ వరకు వాళ్ళకే నమ్మకం లేదు, గెలుస్తామన్న నమ్మకం. సో అది ఈవీఎంల పుణ్యమా అని వీళ్ళు గెలిచిపోయి ఈరోజు అదొక గెలుపుగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. పోనీ గెలిచినామన్న సంతోషం మీకున్ని. గెలిచారు, డిప్యూటీ సీఎం ఏం చేశారు? ఒక డిప్యూటీ సీఎంగా ప్రజలకు ఏం ఉపయోగమైనవి చేశాడు? ఇది జనసేన కార్యకర్తలకి, నాయకులకి ఏం చేశాడు? సీజ్ ద షిప్ అన్నారు అప్పుడు. ఏది సీజ్ ద షిప్ అసలు ఆయనకున్న పవర్స్ ఏంటి? ఆయన చెప్పిన మాటలకి ఏమైనా వాల్యూ ఉందా? లేకపోతే అవన్నీ కూడా ఈయన పరిధిలోకి వస్తాయా? ఏమీ తెలీదు. రిషికొండకి వెళ్ళారు. మీ హయాంలో జరిగిన ప్యాలెస్లు ఎంత అద్భుతంగా, అంటే ప్రజల డబ్బులను ఎలా వృధా చేశారో చూపించారు. ప్రజల అవసరార్థం కట్టాల్సిన